ప్రస్తుతం మనతో పాటు ఇంద్రనాయక్ గారు ఉన్నారు. నిరుద్యోగులు అని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పండి ఇంద్రనాయక్ గారు. అంటే దాదాపుగా మొన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా వాళ్ళ సంవత్సరం అయిపోయింది. నాకు తెలిసి ఆ జాబ్ క్యాలెండర్‌లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనట్లున్నారు. నాకు తెలిసి. తర్వాత మొన్న మీరు అద్దంకి దయాకర్ గారు కూడా వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ప్రశ్నించారు. సో ఏంటి అసలు అంటే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి నమ్ముతున్నారా? నమ్మకం ఉందా? అన్న ఇప్పుడు మేము మనం స్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాం. తీన్మార్ మల్లన్న గురించి కొంచెం వాగ్వాదం జరిగింది మాకు, ఆయనకు. మేము ఇయాల డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పిల్లలకి అన్యాయం జరిగింది. ఏదో డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉన్న పిల్లలకి అన్యాయం జరిగింది. అనర్హులు ఉన్న వారిని ఎంపిక చేశారని చెప్పేసి మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకుంటే మాకు వచ్చే స్లాట్ 11:45-12:45 స్లాట్ ఉంది మాకు. మా టైంని కూడా మల్లన్న గారు తీసుకున్నారు. మేము అదే ప్రెస్ అధికారిని ప్రశ్నించాము. ఏందండి ఇది? మా టైం 11:45 నుంచి 12:45 మాది ఉంది కదా, మీరు ఎందుకు మల్లన్న గారికి ఇచ్చారంటే, మీరు ఆయన అధికారం మనిషి, మీరు నిరుద్యోగులు అని చెప్పేసి పక్కమమ్మని చెప్పారు. ప్రెస్ క్లబ్‌లో అట్లా జరగదేంటి? జరిగింది అదే. మేము అడిగాం 2-3 సార్లు. మా టైం ఉంది కదా, 11:45 అయింది సార్, 12కి ఇవ్వండి, 12:30కి ఇవ్వండి. దాదాపు 1 అవర్ వస్తుంది, మా టైం అయిపోతుంది. మా గురించి మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. మేము అక్కడో ఇక్కడో రూపాయి, ₹100 ₹200 ఇది తీసుకొని మేము స్లాట్ బుక్ చేసుకుంటే మా టయాన్ని ఆయన తీసుకున్నారు. అయితే ప్రశ్నించే గొంతుగా తిరిగే తీన్మార్ మల్లన్నను మా సమస్యల గురించి, మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మా గురించి ఎందుకు మాట్లాడాడు? మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మేము కాళ్ళకు బల్పాలు కట్టుకొని మీకోసం రోడ్డు మీద పడి తిరిగి మిమ్మల్ని గెలిపించినాం. కనీసం మా గురించి మీరు ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. మీరు జియో 40 ఇచ్చినప్పుడు ఆడిపోయారు, 29 ఉన్నప్పుడు ఆడిపోయారు. పిల్లలందరూ రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా మీరు బీసీ గురించి మాట్లాడడం మంచిదే, బీసీ వాళ్ళు కూడా మంచిదే, మేము దాన్ని ఎవ్వరు ఏం కాదనట్లేదు. కానీ మా తరఫున గెలిచారు కదా, మీరు మా తరపు నుంచి గెలిచారు కదా, మా గురించి ఒక ప్రశ్న గురించి మాట్లాడండి. కాబట్టి మేము ఏం చెప్తున్నాం వాళ్ళకి, మా గురించి నిధులు నియామకాల గురించి నియామకాల గురించి కూడా చర్చ సాగనివ్వండి అని అంటున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి మాట్లాడినాం. అయితే దాంట్లో కొంతమంది వాళ్ళు మాట్లాడట్లేదు. ఇక ఆయనకి తెలవాలి. ఇప్పుడు మేము ఒక కేసు విషయాల్లో కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు 1-2 వెయిట్ చేసాం ఆయన గురించి. ఆయన అపాయింట్మెంట్ మాకు దొరకదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నేను బయట ఉన్నాను, అవుట్ ఆఫ్ లో ఉన్నాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. 24 గంటలు అవైలబుల్ ఉంటారని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అదే ఎవరికి అవైలబుల్ ఉంటారు, ఎవరికి డబ్బులు ఇస్తారు వాళ్ళకి అవైలబుల్, మాకు అవైలబుల్ ఉంటారు కదా. ఇప్పుడు ఆయన 100 మంది తీసుకొని వచ్చిండు, మా మీద కొట్టే ప్రయత్నాలు చేశారు. మమ్మల్ని కొట్టారు ఇక్కడ, మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు. మేము ఏం చేశామని అంటే, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించడం తప్ప అంటే ప్రశ్నించొద్దా? నువ్వు 100 మందిని ప్రశ్నించవచ్చు, నువ్వు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, కానీ ప్రశ్నించే గొంతుగా మాత్రం మేము ప్రశ్నించొద్దా? కాబట్టి మేము మా డిమాండ్, నిరుద్యోగ డిమాండ్, మా నియామకాల గురించి చర్చ జరగాలి, మా నియామకాలు మాకు ఇవ్వాలి, మా నోటిఫికేషన్ మాకు ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు ఎవరైనా ఉన్నారు బీసీ వాదం కోసం ఇక్కడ కవిత గారు, ఒక ఢిల్లీలో రేవంత్ గారు అందరు దీక్ష చేస్తున్నారు. అది చేసుకునేవ్వండి. బీసీ ఉద్యమం, బీసీ మీరు ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా తరపున రిప్రజెంట్ చేసిన వ్యక్తి కదా మీరు. ఇప్పుడు మీరు మా తరపున ఎమ్మెల్సీ తరపు నుంచి పోటీ చేసిన వ్యక్తి కాబట్టి బీసీల కోసం ఫైట్ చేస్తుంటారు. అదే మీరు రాజీనామా చేసిరు, కాంగ్రెస్ రాజీనామా చేసిరు, ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయండి, మేము వేరే వాళ్ళని గెలిపించుకుంటాం. ఇప్పుడు మీరు బీసీ అనే అంటున్నారు కదన్నా, బీసీ సాధికారత కోసం పోరాడుతున్నా అని చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిరు, మీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయండి, మేము వేరే వాళ్ళని గెలిపించడం. మా గొంతుగాను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అక్కడ నిలబెట్టుకుంటాం. మీరు ఎందుకు చెప్పండి?